చికెన్ ఫ్రై అన్నంలో కలుపుకొని తినేటట్టు చాలా రుచిగా ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఇలా చేసి పెడితే. ఫస్ట్ అయితే నేను కేజీంబావు చికెన్ తీసుకొని అందులో సరిపడా కారం వేసుకుంటున్నాను నేను. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం మీరు తినగలిగేంత వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకున్నాక ఇంట్లో పట్టుకున్న గరం మసాలా వేసుకుంటున్నాను. ధనియాలను వేయించుకోవాలి. నేను వారానికి సరిపడా ధనియాలు ఒకటేసారి వేయించుకుంటాను. వేయించుకొని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. కొంచెం మందపాటి గిన్నె మీద పెట్టి వేయించుకుంటే మంచిగా వేగుతాయి ధనియాలు, లేకపోతే అట్టే మాడిపోతాయి. ఇట్లా రంగు మారాక వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక మెత్తటి పొడిలాగా పట్టుకోవాలి ధనియాల పొడిని. ఈ పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు మంచిగా ఉంటుంది. ఇందాక పట్టిన ధనియాల పొడిని వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ సరిపోయేటట్టు ఇప్పుడే కలుపుకుంటున్నాను. ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి. పల్లి నూనె వేడయ్యాక ఉల్లిగడ్డ ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిగడ్డల్ని మొత్తం ఇట్లా రంగు మారేదాకా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లా ఒక 2-3 నిమిషాలు స్టవ్ చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి మంచిగా కలుపుకుంటూ. అప్పుడే గుమగుమలాడుతుంది కూర. తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ పోపులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని పోపు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక మంచిగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు చికెన్ నుండి నీళ్ళు వచ్చేదాకా ఉడికించుకోవాలి మీడియం మంట పైన. మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. 10 నిమిషాల తర్వాత చికెన్ నుండి ఇట్లా నీళ్ళు వచ్చాక 3 టమాటాలు పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసేట్టుగా. ఇట్లా కలుపుకున్నాక కొద్దిగా పోసుకోవాలి వాటర్, మరీ ఎక్కువగా అవసరం లేదు. ముక్క ఉడకడానికి కొద్దిగా పోసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం మంట పైన. మధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి కూరని. మళ్ళీ మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక కొత్తిమీర వేసుకోవాలి. దించే ముందు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ వేడికే కొత్తిమీర ఉడికిపోతుంది. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై అన్నంలో కలుపుకొని తినేటట్టుగా చాలా టేస్టీగా రుచిగా ఇలా వండి చూడండి. చాలా చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరికీ.